ఈ రోజుల్లో ఇద్దరూ సంపాదించకపోతే ఎలా? పైగా నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. ఇదిగో చూడమ్మా, అమ్మాయిలు జాబ్ చేయడం అనేది ఇక్కడ కుదరదు. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం. ఏమంటావురా? సరే అమ్మా. ఏం రాహుల్, నువ్వేం మాట్లాడలేదు? నీకు తెలుసు కదా నాకు జాబ్ ఎంత ఇంపార్టెంటో. మా తమ్ముడిని చదివించాలనుకుంటున్నాను. నేను ఇండిపెండెంట్గా కూడా ఉండాలనుకుంటున్నానని. నాకు తెలుసు శృతి, కానీ ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నా కోసం అడ్జస్ట్ అవ్వు. మీ తమ్ముడు నేను చదివిస్తా. అది కాదు రాహుల్. ఏ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ప్లీజ్. సారీ ఈ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వా ప్లీజ్. ఎక్కడికి వెళ్తున్నావు? అది అత్తయ్య, చెప్పాను కదా చిన్నప్పటి ఫ్రెండ్. ఈరోజు వాళ్ళ పాప బర్త్డే, రమ్మని పిలిస్తే. మళ్ళీ ఎప్పుడు వస్తావు? అయిపోగానే వచ్చేస్తాను. అంత లేటుగానా? అవసరం లేదు, ఇంట్లో ఉండి ఏదైనా పని చూసుకో. అదేంటి అత్తయ్య, నేను వెళ్ళకపోతే తను ఫీల్ అవుతుంది. పోనీ త్వరగా వచ్చేస్తాను. ఇంట్లో పనులన్నీ కూడా చేసేసాను. మీకు ఇంకే శ్రమ లేదు. వద్దని చెప్తే అర్థం కదా నీకు? ఈ ఇంట్లో అమ్మాయిలు ఎవరు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదు. సైలెంట్గా ఇంట్లో కూర్చో. ఏయ్, ఏంటలా కూర్చున్నావు? వంట చేసేది ఏమైనా ఉందా లేదా? ఈరోజు చాలా అలసటగా ఉంది అత్తయ్య. ఈరోజుకి ఆర్డర్ పెట్టేశాను. ఆర్డర్ పెట్టావా? బయట చెత్త తింటే నా ఆరోగ్యం ఏం కావాలనుకున్నావు? నీ వయసులో ఉన్నప్పుడు 100 మందికి ఎడం చెత్త చేసి పడేసేదాన్ని. ఇప్పుడు అమ్మాయిలు చాలా సున్నితమైపోయారు. ఆర్డర్లు ఏం అక్కర్లేదు కానీ వెళ్ళి వంట చెయ్యి. వెళ్ళు. ఆర్డర్ పెట్టింది ఆర్డర్. రేయ్ అమ్మా, ఒకసారి ఇలా రారా. చెప్పమ్మా. ఒరే శ్వేత, నీకు తెలియకుండా డబ్బులు ఖర్చు పెట్టేస్తుందిరా. తను అలా చేయదమ్మా. అది నీ అమాయకత్వం రా. నీకు తెలియకుండా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది. నువ్వు దానికి డబ్బులు ఇవ్వడం మాని. అమ్మ, తను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. ఎందుకమ్మా నువ్వు తనతో అలా బిహేవ్ చేస్తున్నావు? తను జాబ్ చేయొద్దాను. ఇప్పుడు తనకు అవసరమైనప్పుడు డబ్బులు నేనే కదమ్మా ఇవ్వాలి. అదే నేను అంటున్నాను. జాబ్ చేయకుండా ఇంట్లో ఉండే అమ్మాయికి అంత డబ్బులు ఎందుకు అని. ఊరికే ఖర్చు పెట్టాను కాకపోతేను. అమ్మా, నువ్వు తన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్ప? అంతేలే, నీకు అలాగే ఉంటుంది. అమ్మా, ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఒరే, ఇది నా ఇల్లు. నేను చెప్పినట్టే జరగాలి. దానికి డబ్బులు ఇవ్వడం ఆపుతావా ఆపవా? సరే అమ్మా, సరే. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. అదేంటి, ఎందుకు? నీకు తెలీదా? అమ్మ అనేది పట్టించుకుంటావా? నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా ప్లీజ్. లైఫ్లో అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు కానీ లైఫ్ అడ్జస్ట్మెంట్ అవ్వకూడదు. సరే, అమ్మతో నేను ఒకసారి మాట్లాడతా. నువ్వు మాట్లాడినా ఏం ఉపయోగం ఉండదులే. శ్వేత, శ్వేత. చా